ఇండియన్ ధనాధన్ క్రికెట్ కింగ్డమ్ కోసం ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లోనే రిచెస్ట్ లీగ్ ఐపీఎల్ 19వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. దాదాపు నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్లో ఫైనల్ వార్ ఆసక్తి రేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న హై వోల్టేజ్ ఫైనల్ కు అహ్మదాబాద్ వేదిక అవనుంది. మల్టీమిలియన్ టోర్నీ ఐపీఎల్ 19వ సీజన్ ఆఖరి పోరుకు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు 2022లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. స్టార్ ప్యాక్డ్ బ్యాటింగ్, తిరుగులేని బౌలింగ్ అటాక్ తో సమఉచ్ఛీలుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఐపీఎల్ తో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ 9 సార్లు తలపడ్డాయి. ఇందులో 5 సార్లు ఆర్సీబీ విజయం సాధించగా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక ఈ సీజన్ లీగ్ దశలో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ చెరొక మ్యాచ్లో గెలిచాయి. అయితే మొదటి క్వాలిఫైయర్లో గుజరాత్ ను చిత్తు చేయడం సైకలాజికల్ గా ఆర్సీబీకి బూస్ట్ ఇచ్చే అంశం. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, మరి ఐపీఎల్ ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. మరి ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇరు జట్ల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ సీజన్ 19 నేటితో ముగియనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి ఆర్సీబీ గుజరాత్ టైటన్స్ అమితుమి గెలుచుకోనున్నాయి. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తూ గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ కళ నెరవేర్చుకున్న ఆర్సీబీ వరుసగా 2వ టైటిల్ పట్టారని పట్టుదలతో ఉంటే ఐపీఎల్ లో అడుగుపెట్టిన తొలి ఏడాదే ఛాంపియన్ కావడమే కాక 5 ఏళ్లలో 3వ ఫైనల్ ఆడబోతున్న గుజరాత్ కూడా 2వ కప్ పై అన్నేసింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు 2022 విజేత గుజరాత్ టైటన్స్ రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లు కూడా 2వ కప్ మీద గురి పెట్టడం విశేషమని చెప్పాలి. సొంత గడ్డ అహ్మదాబాద్ లో ఆడటం గుజరాత్ కు కలిసి వచ్చే అంశంగా కూడా ఇటు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. క్వాలిఫైయర్ 1 లో ఇదే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడం బెంగళూరుకు కలిసి వచ్చే అంశంగా కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ సీజన్ లో మిగతా జట్లతో పోలిస్తే గుజరాత్ అంత బలంగా లేకపోయినా కానీ ఇటు ఫైనల్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ అయితే లీగ్ లోనే అత్యంత బలహీనమని చెప్పొచ్చు. అటు వాషింగ్టన్ సుందర్ కావచ్చు, నిశాంత్ సింధు, రాహుల్ తెవాతియా హోల్డర్ 4వ స్థానం నుంచి ఇదే బ్యాటింగ్ లైనప్ అయినా సరే గుజరాత్ అంత నిలకడగా ఆడి ఫైనల్ కు వచ్చినట్టు ఇందుకు ప్రధాన కారణం అటు టాప్ 3 బ్యాటర్లు శుభ్మన్ గిల్ కావచ్చు, ఇటు సాయి సుదర్శన్, అటు గుజరాత్ కు పెద్ద బలం అని కూడా చెప్పాలి. అంతేకాకుండా ఇటు క్వాలిఫైర్ 2 లో బ్యాటింగ్ కాస్త కష్టంగా ఉన్న పిచ్ పై 215 పరుగుల భారీ లక్ష్యం ఛేదించినట్టే అందుకు గిల్, సుదర్శన్ వేసిన అటు బలమైన పునాదే కారణమని కూడా చెప్పాలి. జోడీ ఏకంగా 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గిల్ సెంచరీ కొడితే అటు సుదర్శన్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక లీగ్ దశలో ఈ జోడీ అనేక మ్యాచ్ల్లో జట్టు అద్భుతమైన ప్రదర్శన కూడా కనబడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గిల్, సుదర్శన్ 3వ నెంబర్ లో ఆడే బట్లర్ సైతం 500 పైచిలకు పరుగులు సాధించారు. కొన్ని మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ కూడా ఆడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ ముగ్గురు విఫలమైతే గుజరాత్ కొంత ఇబ్బంది అని చెప్పాలి. ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా అవుట్ అయిపోతే గుజరాత్ అనైపోతుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక క్వాలిఫైర్ 1 లో భారీ స్కోరు సాధించిన ఆర్సీబీ గిల్, సుదర్శన్ ను ఆరంభంలోనే సివిలియన్ చేర్చి విజయాన్ని ఖాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫైనల్లోనూ ఇలాగే గుజరాత్ కు దెబ్బతీయాలని కూడా ఆర్సీబీ జట్టు భావిస్తుంది. దీని మిగతా బ్యాటర్లలో సుదర్శన్ ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ నిశాంత్ సింధు కావచ్చు, తెవాతియా బౌలర్లపై పెద్దగా అంచనాలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2 సమఉజ్జల మధ్య జరుగుతున్న ఈ రోజు మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ఏడాది టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ మళ్ళీ టైటిల్ గెలుచుకోవాలని కూడా అటు ఆర్సీబీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.